హలో డయాబెటిక్ ఫ్రెండ్స్, నాతో కలిపి మన డయాబెటిక్ ఛానల్ అయిన ఎల్డబ్ల్యూడి వ్లాగ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ చెప్తుంది. అరే రే, నోటికి రుచిగా తిని ఎంత కాలమయ్యింది, ఇదేం కర్మరా దేవుడా అని తెగ బాధపడుతున్నారా? అయితే ఈరోజు మన ఛానల్లో డయాబెటిక్ ఐటమ్ అయిన శనగ వడలు ఎక్స్ట్రా బూస్టింగ్తో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, రండి. ముందుగా 12 గంటల పాటు నానబెట్టిన దేశవాళీ శనగలు మరియు ఒక గుప్పుడు శనగపప్పు తీసుకోండి. ఇప్పుడు శనగలు మాత్రమే గ్రైండర్లో వేసి కొంచెం అంటే ఒక 75 ml దాకా వాటర్ వేసి కచ్చా పచ్చాగా లేదా బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా అంటే ఈ విధంగా ఉండాలండి టెక్స్చర్. ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న పిండిని తీసి ఓవర్ నైట్ నానబెట్టిన శనగపప్పు వేయండి. ఇప్పుడు ఇదిగోనండి మన డయాబెటీస్కి ఎక్స్ట్రా బూస్టింగ్ అయిన మెంతుకూర ఒక కప్పు వేసుకుని బాగా కలుపుకోండి. ఈ స్టేజ్లో రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని వడలు తేలేటట్లు ఆయిల్ వేసుకోండి. మంట హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకొని అరచేతిలో పెట్టుకొని గుడ్ డే బిస్కెట్ సైజ్ అంత వచ్చే వరకు పిండిని నిదానంగా ఒత్తుకోండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా ఆయిల్లో హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి మంట. ఇప్పుడు ఆయిల్లో వేసేయండి. మంట హై ఫ్లేమ్లో ఉంచి మిగతా వడలు కూడా ఆ విధంగా చేసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ దోరగా వచ్చేంత వరకు, అంటే మన భాషలో చెప్పాలంటే మారియో గోల్డ్ బిస్కెట్ కలర్లోకి వచ్చేంత వరకు వడలు అటు ఇటు తిప్పుతూ నిదానంగా మంట హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం అనుకున్న టెక్స్చర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ కూడా సేమ్ అలాగే వడల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఆయిల్లో వేసుకోండి. మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. అన్ని వడలు వేసేసిన తర్వాత మళ్ళీ రెండు వైపులా నిదానంగా దోరగా హై ఫ్లేమ్ మాత్రమే మళ్ళీ ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కాలిన తర్వాత ఈ విధంగా జాగ్రత్తగా ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో మళ్ళీ సర్వ్ చేసుకోండి. మనం మ్యారీగోల్డ్ బిస్కెట్ కలర్ వచ్చాక వడల్ని ఆయిల్ నుంచి అన్లోడ్ చేస్తే ఆ వేడికి అవి మెల్లగా ఫైనల్ అవుట్పుట్ ఇలాగా హైడ్ అండ్ సీక్ బిస్కెట్ కలర్లోకి వచ్చి పర్ఫెక్ట్గా అవుతాయి. అదే మీరు హైడ్ అండ్ సీక్ బిస్కెట్ కలర్లోకి వచ్చాక అన్లోడ్ చేస్తే అవి ఓరియో బిస్కెట్ కలర్లోకి మారిపోతాయని గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్తగా వడల్ని ఫ్రై చేసుకునేటప్పుడు కేర్ తీసుకోండి, లేకపోతే అవి మాడిపోతాయి. మరి ఈ డయాబెటిక్ రెసిపీ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.